హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సికి లేదా ఇతర పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటన రాజమండ్రిలో చేశాడు. ఆ ప్రకటన మీరందరికీ ఇప్పటికే చూసే ఉంటారు. రానున్నటువంటి జనవరిలో, అంటే నెక్స్ట్ మంత్లో జనవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అన్నారు. అయితే చాలామంది విద్యార్థులు ఇప్పుడు కూడా డౌట్ ఏంటంటే, జాబ్ క్యాలెండర్ వస్తే చూద్దాంలే అనే ఫీలింగ్లో ఉన్నారు. వస్తే చూద్దాం కాదు, ఇక్కడ డిఎస్సి కూడా అదే పని చేశారు. చాలామంది డిఎస్సి వస్తే చూద్దాంలే అనుకున్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యారు. ఓకేనా. ఇంకోటి ఏమన్నా మీరు గమనించాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్ అయినా కానీ, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానీ, డిఎస్సి అయినా కానీ, ఇతర ఏ పోటీ పరీక్షకు నువ్వు ప్రిపేర్ అవుతున్నా కూడా బిఫోర్ నోటిఫికేషన్ అనేది మీరు చదవండి. బిఫోర్ నోటిఫికేషన్ అనేది మీరు బాగా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలా. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 డేస్కి ప్రిలిమ్స్ ఉంటుంది. 45 డేస్కే ప్రిలిమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక బుక్ మొత్తాన్ని కంప్లీట్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థం చేసుకొని చదవడానికి 45 డేస్ పడుతుంది. ఓకేనా. అది ఎలాంటి పుస్తకమైనా కంప్యూటర్ ఫీల్డ్లో. అలాంటిది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్టుని 45 డేస్ మనం కంప్లీట్ చేసి, రివిజన్ చేసి, ఎగ్జామ్స్ రాసి, ఫైనల్ ఎగ్జామ్ పోవాలంటే అక్కడ మీరు సక్సెస్ కాలేరు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తించుకోండి. 45 డేస్ కంటే ఎక్కువ ఇవ్వరు. ఓకేనా. ఈ విషయాన్ని గుర్తించుకోండి. అయితే చాలామంది విద్యార్థులు నన్ను అనేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా, మరి ఏ పోస్ట్ ఉండొచ్చు? ఇప్పటికే ఎస్ఐ కానిస్టేబుల్ 11,000 పోస్టులు ఇస్తామని హోంమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా డిఎస్సి ఇస్తామన్నారు. వీటన్నిటిని కలిపి ఏమైనా 30,000 పోస్టులు ఇస్తారా, లేకపోతే సపరేట్ ఇస్తారని అడగచ్చు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి అనలైజ్ ప్రకారం ఒక 25,000 నుంచి 30,000 వరకు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రానున్నటువంటి 5 సంవత్సరాల్లో, అంటే ఇప్పటికే 1.5 సంవత్సరాలు ముగిసింది ప్రభుత్వం ఏర్పాటు చేసి, 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో మరియు ప్రైవేట్ రంగంలో కల్పిస్తామని యువగలం పాదయాత్రలో ఇప్పటికీ నారా లోకేష్ ప్రకటన చేశారు. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం 25,000 నుంచి 30,000 మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే మనకి అవి రీచ్ అవుతాయి, లేకపోతే రీచ్ అవ్వవు. ఓకేనా. ఇప్పటికే 2 ఇయర్స్ అయిపోయినట్టే, ఇంకా 3 ఇయర్స్ కదా ఉంది. ఈ 3 ఇయర్స్ కూడా 30,000 అనుకుంటే ఎన్ని పోస్టులు వస్తాయి? 1,00,000 పోస్టులు భర్తీ చేస్తారు, అంతేనా. కాబట్టి ప్రభుత్వ రంగంలో 1,00,000 పోస్టులు కాదు, ఈ ఐఎంలో చాలా పోస్టులు భర్తీ చేస్తారు. ఓకేనా. కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దు. వచ్చిన తర్వాత టైం ఎక్కువ ఉండదు. అనుకుంటున్నా డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ ఉండొచ్చు అంటే, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్కి అందరూ కలపరు. ఎందుకంటే దాని డిపార్ట్మెంట్ వేరు. అది పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు దాన్ని నిర్వహిస్తారు. ఒకటి. రెండవది డిఎస్సి సపరేట్, ఎందుకంటే అది రాష్ట్ర మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది సపరేట్. ఏపీపీఎస్సి కింద వచ్చేటట్టు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఎందుకంటే గత ప్రభుత్వం గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు పూర్తిగా సచివాలయంలో కలిపేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు కూడా కలపాలని చూస్తుంది, నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తుంది. ఓకేనా. అర్థమవుతుందా? నాకు తెలిసినంత వరకు 30,000 వరకు ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ డిపార్ట్మెంట్లు, సెరికల్చర్ డిపార్ట్మెంటు, జేఎల్, డిఎల్, లేకపోతే డివైఓ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏఈ ఎగ్జామ్లు కావచ్చు, ఎన్రోల్మెంట్ ఆఫీసర్ కావచ్చు, వీటన్నిటిలో కలుపుకొని 25,000 నుంచి 30,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సమయాన్ని వృధా చేసుకోవద్దండి. వచ్చిన తర్వాత చదువుదాం అంటే ఏం చేసేది ఏమీ లేదు. ఓకేనా. ఇంకోటి ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 350, గ్రూప్ 1 ఫుల్ కోర్స్ 750 అని బయట మార్కెట్ ఏ యాప్ అంటే యాప్లు అమ్మేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఒకే సబ్జెక్ట్ని డీల్ చేయాలి, లేదా 2 సబ్జెక్టు డీల్ చేయాలి.
3-4 సబ్జెక్టులు డీల్ చేస్తే ఆ ఫ్యాకల్టీకి ఏ సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎకానమీ హైదరాబాద్లో బోధించాను, గ్రూప్ 1 గ్రూప్ 2 బోధించాను, ఇంకెవరికి ఎకానమీ చెప్పలేదు. చాలామంది చాలా చోట్ల నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను. నేను ఇప్పటికి కూడా రోజుకి 10 పేపర్లు చదువుతాను. మీకు డౌట్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. రోజు నేను మీకు 10 పేపర్లు సెండ్ చేస్తుంటా, కటింగ్స్, ఇంపార్టెంట్ కటింగ్స్. ఇప్పుడు కూడా చిన్న పిల్లలాగా రోజు పేపర్ చదువుతాను. రోజు ఖచ్చితంగా నా నోట్బుక్లో నేను కరెంట్ అఫైర్స్ రాసుకుంటాను, ఎవరు నమ్మను. ఓకేనా? పిఐబి డాట్ వెబ్సైట్ కావచ్చు, డౌన్ టు ఎర్త్ కావచ్చు, ఎయిరాన్ న్యూస్ అనేది కావచ్చు, ఇలా అనేక వెబ్సైట్ని నేను తీసుకొని కరెంట్ అఫైర్ ప్రిపేర్ చేస్తున్నా. జనవరి 1వ తారీఖు నుంచి ఈఎల్ఏ కరెంట్ అఫైర్స్ లాంచ్ చేస్తున్నా. ఓకేనా? ఒకే సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టులు చెప్పేటటువంటి ఫ్యాకల్టీస్ నమ్మండి. ఓకేనా? 10 సబ్జెక్టులు గ్రూప్ 2 పెడితే 10 యాప్లు తీసుకోండి. ఓకేనా? కాబట్టి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీరు మన యాప్లో చూడండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో చూస్తే మీకు నేను ఇండియన్ ఎకానమీ కోర్సు, ఏపీ ఎకానమీ కోర్సు లాంచ్ చేస్తున్నా. ఇప్పటికే లాంచ్ చేస్తున్నా. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ అనేది మిస్ అయిందా మీరు ఒకసారి చూడండి. కొన్న వాళ్ళు చెక్ చేసి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసి. ఎకానమీ వెంకటేశ్వర యాప్లో ఉంది. 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకానమీ ఇంతవరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ 100% ఎకానమీ సిలబస్ ఎక్కడ పూర్తి చేయాలి. నేను మొదటిసారిగా పూర్తి చేస్తాను. ఏపీ ఎకానమీ మెటీరియల్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా జనవరి 1వ తారీఖు ఈఎల్ఏ కరెంట్ అఫైర్స్ కూడా లాంచ్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీలో రానున్నటువంటి ఎగ్జామినేషన్లో నేను ప్రూఫ్తో సహా మీకు నిరూపిస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నుంచి కనుక్కోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? కాబట్టి మంచిగా చూసుకొని ప్రాపర్గా ఎక్కడ సబ్జెక్ట్ మంచిగా ఉంది దాన్ని ఎంచుకోండి. ఓకేనా? ఇది జాబ్ క్యాలెండర్ విషయం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మాట నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుకున్నటువంటి కరోనా లాంటి పెద్ద వ్యాధి ఏంటంటే 45 డేసే. ఓకేనా? కరోనా లాంటి పెద్ద వ్యాధి ఏంటంటే 45 డేస్ గుర్తించుకోండి. అర్థమవుతుందా? మళ్ళీ మోసపోతూ 45 డేస్ కంటే ఎక్కువ టైం ఉండదు. ఓకేనా? సార్ జనవరిలో నోటిఫికేషన్ వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తే జాబ్ క్యాలెండర్ ఏమైనా ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎప్పుడు ప్రిలిమ్స్, ఎప్పుడు మెయిన్స్, ఎప్పుడు ఇంటర్వ్యూ, ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎప్పుడు అపాయింట్మెంట్, డేట్లతో సహా ఇచ్చేస్తాను. ఓకేనా? యూపీఎస్సీ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ఏపీఎస్సీ కూడా ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంతే రాదు, జనవరిలో రాదు, ఫిబ్రవరి, మార్చ్ అలా వస్తుంది. వచ్చినప్పటి నుంచి 45 డేస్ టైం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దాదాపు నాకు తెలిసి ఒక 3-4 నెలలు మీకు గ్యాప్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఓకేనా? ఎకానమీ వెంకటేశ్వర యాప్ని డౌన్లోడ్ చేసుకుని నిజాయితీ గల పర్సన్ ద్వారా యాప్లు తీసుకొని హ్యాపీగా రాయండి. ఇందులో నేను ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ టెస్ట్ సిరీస్ మీకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. ఓకేనా? అర్థమవుతుందా? ఇండియన్ ఎకానమీ నేను ఫాలో అవుతున్న పుస్తకాలు చాలా ఉన్నాయి. ఓకే, కనీసం ప్రస్తుత ధరల ఆదాయం అంటే ఏమి, స్థిర ధరల ఆదాయం అంటే ఏమి, తేడా తెలియని వాళ్ళు కూడా ఎకానమీ బోధిస్తున్నారు రాష్ట్రంలో. ఓకేనా? మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి, మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఎకానమీ క్లియర్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుంది మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.